మేడిగడ్డలో నత్తనడకన బోర్హోల్ పనులు డ్రిల్లింగ్ యంత్రాల కొరత వల్లే బోర్హోల్స్ డ్రిల్లింగ్ పూర్తయితేనే బ్యారేజ్ భవితవ్యం నిర్ణయించేటువంటి టెస్టు. బ్యారేజ్ మొత్తంలో 505 బోర్హోల్స్, ఒక్కొక్కటి 15 నుంచి 30 మీటర్ల లోతు, ఒక్కో మిషన్తో రోజుకు 5 మీటర్లే డ్రిల్లింగ్. మే నెలాఖరుకు టెస్ట్ల పూర్తి లక్ష్యం. డ్రిల్లింగ్ యంత్రాలు పెంచితేనే సాధ్యం. నివేదిక వచ్చాకే బ్యారేజ్ పునరుద్ధరణ అంటూ చూస్తా ఉన్నాం. నేడు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పట. సో సిబిఐ విచారణకు కేంద్రంపై సీఎం ఒత్తిడి, లేదంటే ఢిల్లీలో ధర్నా చేస్తామని లేక బీఆర్ఎస్లో టెన్షన్, ఢిల్లీకి హరీష్ రావు. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలని దానిపై లాయర్లతో చర్చలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రధానమైన విషయం తెలుసా, ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. చట్టపరమైనటువంటి తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా పీసీ ఘోష్ కమిషన్లో ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ కమిషన్ రిపోర్ట్లో ఉంది. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి తెలుగు ఏం చేసిండు, ఆల్రెడీ విజిలెన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంటుంది, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది, రకరకాల రిపోర్ట్లు అన్నీ ఉండంగా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన కానీ హరీష్ రావు పైన కానీ చర్యలు తీసుకోకుండా తెలుగు ఏం చేస్తాడు, దీన్ని మేము సిబిఐకి అప్పగిస్తాం, కేంద్రం దీన్ని విచారణ చేయాలని చెప్పేసి తన యొక్క బాల్ను బీజేపీ కోర్టులో వేసిండు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, దాదాపు 1 year దాటుతూ ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సిబిఐకు అప్పగించి 1 year దాటుతున్నప్పుడు కూడా సిబిఐ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు దీని మీద. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా ఏమన్నా పోతుందా? బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ వైఖరి ఏంటి, చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఇరికిచ్చిండు బీజేపీని. ఎట్లా ఇరికిచ్చిండంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి ఒక నరేటివ్ను మళ్ళా ప్రాక్టికల్గా ఈ యొక్క అంశాలను లేవనెత్తేసి వీరిద్దరు ఒకటే అనేటువంటి మళ్ళొక్క నరేటివ్ బిల్డ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దానిలో సక్సెస్ అవుతాడా లేదా చూద్దాం. సో ఈరోజు తెలివిగా రేవంత్ రెడ్డి చేస్తున్న సిబిఐ ఎట్లా టేకప్ చేయాలని చెప్పేసి హైకోర్టులో కేసు వేసిండు. ఇప్పుడు ఈరోజు తీర్పు వస్తుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ సిబిఐ కనుక టేకప్ చేయకపోతే ఢిల్లీలో ధర్నా చేసి ఏదో విధంగా బీజేపీని కేసీఆర్ను బ్లేమ్ చేద్దామనే ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. ఇందులో హరీష్ రావు ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ సీనియర్ వ్యక్తులతోటి, చాలా కీలకమైన వ్యక్తులతోటి కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రీసెంట్గా మొన్న ఢిల్లీకి పోయినట్టు క్రమంలో మరి వాళ్ళని కలిసిండా, ఆర్ఎస్ఎస్ నేతలు కలిసిండా లేదా అమిత్ షాకు చాలా దగ్గరి వ్యక్తులతోటి హరీష్ రావు టచ్లో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో మరి అది బీజేపీలోకి పోడా పక్కన పెడితే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశ కూడా కొన్ని అవకాశం ఉంటాయి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటే 100% సిబిఐ టేకప్ చేయదు. సో దీన్ని రేవంత్ రెడ్డి టేకప్ చేస్తే ఒకలాగా, టేకప్ చేస్తేనేమో బీఆర్ఎస్ను కంప్లీట్గా స్మాష్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది. ఒకవేళ సిబిఐ టేకప్ చేయకుండా చర్యలు తీసుకోకపోలేదు అనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒక నరేటివ్ బిల్డ్ చేసి మళ్ళొక అవకాశాన్ని రేవంత్ రెడ్డి రాజకీయంగా వ్యూహాలు పన్నుతున్నాడు. అంటే ఇప్పుడు బీజేపీ యొక్క పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా కనబడతా ఉంది. అందుకే టెన్షన్గా ఢిల్లీకి పోయి మరి ఎవరితో ఏం మాట్లాడో తెలియక మొత్తానికి అయితే ఏదో జరుగుతున్న విషయం అయితే కనబడతా ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాకారు రేపుతున్న కాళేశ్వరం, నేడు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఓవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బుధవారం హైకోర్టు తీర్పు రానుండగా మరోవైపు సిబిఐ విచారణ కోసం కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు నేతృత్వంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎంపీ రవిచంద్ర హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి ఏం చేద్దామని చెప్పేసి న్యాయవాదులతో చర్చలు జరిపారు. అయితే హరీష్ రావు బృందం ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. హైకోర్టు తీర్పు ఇవ్వనున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏంటని, ఎవరితో మంతనాలు జరిపారని రేవంత్ ప్రశ్నించారు. పైగా తాను సిబిఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయడంతో ఈ విచారణ అడ్డుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నేతలతో బేరసారాలకు దిగారని, అందుకే విచారణ ఆలస్యమవుతోందని సీఎం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్ హరీష్ రావు జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 8 నెలలు కావస్తున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తద్వారా బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కాళేశ్వరాన్ని ప్రస్తావించిన కేసీఆర్ చేయడు కదా, కాళేశ్వరం ప్రస్తావించే అవకాశం ఉందా లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి హైకోర్టు తీర్పుతోటి మరి సంథింగ్ ఏదో జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందుకే హుటాహుటిన తీర్పు ఈరోజు వస్తుంది కాబట్టి ముందు 2 రోజుల ముందే ఢిల్లీకి పోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యాయవాదులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ తోటి కీలకమైన వ్యక్తులతో కూడా
మరి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి అది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బదిలీలకు సై ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేత. మే 1 నుంచి 31 ప్రక్రియ పూర్తి చేయాలి. ఒకే చోట 3 ఏళ్లు ఉన్నవారు అర్హులు. 4 ఏళ్ల సర్వీసు ఉన్నవారు తప్పకుండా స్థానచలనం తప్పనిసరి. ప్రతి క్యాడర్లో 40% మించి బదిలీలు చేపట్టొద్దు. జనగణన సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించవు. క్యాడర్ల వారీగా బదిలీల ప్రాధికార కమిటీలు మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసినటువంటి సర్కార్ అంటూ చూస్తున్నాం. సో దీని నుంచి డీటెయిల్గా మనం నెక్స్ట్ మాట్లాడదాం.